రష్యా ఉత్తర కొరియా మధ్య తాజాగా కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ప్రపంచ దేశాలను కలవరపరుస్తుంది. ప్రత్యర్థి దేశాలు దాడులు చేస్తే ఒకరికొకరు సహకరించుకోవడమే భాగస్వామ్య ఒప్పంద అంతరార్థం. ఇటీవల ఆత్మరక్షలో పడిన రష్యాకు ఆయుధాలు సరఫరా చేయడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. ఉత్తర కొరియా అందించే ఆయుధాలతో ఉక్రెయిన్పై మళ్లీ భీకరంగా విరుచుకుపడడానికి రష్యా సన్నద్ధమవుతుంది. 2.5 ఏళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎగదోయడానికి ఉత్తర కొరియా అధినేత కిమ్ చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. రష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు 2.5 ఏళ్లుగా యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ పైకి రష్యాను ఎగదోస్తోంది ఉత్తర కొరియా. తాజాగా ఆయుధాలకు సంబంధించి రష్యా ఉత్తర కొరియా మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువులు దాడి చేస్తే పరస్పరం సహకరించుకోవాలన్నదే రష్యా ఉత్తర కొరియా ఒప్పందంలోని పరమార్థం. ఇటీవలి కాలంలో పశ్చిమ దేశాలతో రష్యా ఉత్తర కొరియాకు ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా ఉత్తర కొరియా మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక మాటలో చెప్పాలంటే రష్యాకు అవసరమైనన్ని అధునాతన ఆయుధాలిచ్చి యుద్ధాన్ని ఎగదోస్తోంది ఉత్తర కొరియా. ఓసారి వెనక్కి వెళ్తే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కిందటేడాది సెప్టెంబర్లో రైలెక్కి రష్యా వెళ్లారు. ఆయుధాల సరఫరాకు సంబంధించి రష్యా అధినేత పుతిన్తో ఉత్తర కొరియా అధినేత కిమ్ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా బాగా అలసిపోయింది. ప్రస్తుతం రష్యా దగ్గర అవసరమైన ఆయుధాలు కూడా లేవన్న వార్తలు వినిపిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో రష్యాదే పైచేయిగా ఉండేది. వాస్తవానికి రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. దీంతో ఒక వారం రోజుల్లో ఉక్రెయిన్ దేశాన్ని ప్రపంచ పటంపై లేకుండా రష్యా చేస్తుందని అందరూ భావించారు. అయితే అందరి ఊహాగానాలను తలకిందులు చేస్తూ ఉక్రెయిన్ నిలబడింది. భారీ సంఖ్యలో సైనికులు, ప్రజలను కోల్పోయినప్పటికీ ఉక్రెయిన్ మనోధైర్యం కోల్పోలేదు. రష్యా సేనలకు ధీటుగా బదులివ్వడం మొదలుపెట్టింది. కొన్ని నెలల పాటు రష్యా బలగాల దాడులను ఉక్రెయిన్ కాచుకుంది. యుద్ధరంగంలో డిఫెన్స్ ఆడింది. రష్యాపై ప్రతీకార దాడులు చేద్దామంటే ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు ఉండేవి కావు. దీంతో రష్యాను ఎదుర్కోవడానికి ఆయుధాలు ఇవ్వవలసిందిగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ కోరింది. దీనికోసం పశ్చిమ దేశాల్లో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ పర్యటించారు. జెలెన్స్కీ పర్యటన వర్కౌట్ అయింది. జెలెన్స్కీ అడిగిందే తడవుగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేశాయి. ఇలాంటి ఆయుధాలు కాదు, అత్యంత అధునాతన ఆయుధాలు. పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలతో యుద్ధ స్వరూపాన్ని ఉక్రెయిన్ పూర్తిగా మార్చివేసింది. అప్పటి వరకు ఆత్మరక్షణలో ఉన్న ఉక్రెయిన్ ఒక్కసారిగా ప్రతీకార దాడులు చేసే స్థాయికి వెళ్లింది. రష్యాపై ఎడాపెడా దాడులు మొదలుపెట్టింది. ఉక్రెయిన్ ఎదురు దాడులు చేస్తుందని రష్యా ఊహించలేదు. ఉక్రెయిన్ బలగాలకు ధీటుగా కౌంటర్లివ్వాలని డిసైడ్ అయింది. అయితే రష్యా దగ్గర ఆయుధాలు తగ్గిపోయాయి. కాగా ఉక్రెయిన్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయుధాల విషయంలో రష్యాకు అండగా నిలబడిందే ఉత్తర కొరియానే. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాకు ఉత్తర కొరియా పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేసింది. ఇదే విషయాన్ని అమెరికా అనేకసార్లు
అంతర్జాతీయ వేదికలపై ఆరోపించింది. అయితే అమెరికా మాటలను, ఆరోపణలను పట్టించుకోలేదు ఉత్తర కొరియా. ఈ నేపథ్యంలో యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయిగా మారింది. దీంతో మరోసారి ఆయుధాల కోసం ఉత్తర కొరియా వైపు చూశాడు పుతిన్. రష్యా అవసరాన్ని గమనించిన కిమ్ పుతిన్తో ఆయుధాల సంగతి ముఖాముఖి మాట్లాడ్డానికి ప్రత్యేక రైల్లో రష్యాకు వెళ్లారు. మాస్కోకు వెళ్లడమే కాదు, ఏకంగా ఆ దేశంతో ఒక ఒప్పందం చేసుకున్నారు కిమ్. మొత్తానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కిమ్ ఎగదోశాడు. యుద్ధం ఎప్పుడూ వేడుక కాదు, అంతులేని విషాదమే. ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు అంతులేని విషాదాన్ని మోసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే హింసకు తావులేని సమాజాన్ని ప్రపంచం కోరుకుంది. శాంతి కోసం పరితపించింది. జెలెన్స్కీ 4 అడుగులు వెనక్కి తగ్గినా ఉక్రెయిన్పై దాడులు ఆపడానికి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సిద్ధంగా లేకపోవడం ప్రపంచ శాంతిని కోరేవారికి కలవరం కలిగిస్తోంది. ఒక పరిణతి చెందిన దేశాధ్యక్షుడిలా పుతిన్ ప్రవర్తించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక యుద్ధోన్మాదిలా పుతిన్ ప్రవర్తిస్తున్నాడన్న విమర్శలున్నాయి. అగ్నికి వాయువు తోడైనట్లు మరో యుద్ధోన్మాది కిమ్ కూడా పుతిన్కు తోడయ్యాడు. ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో తెరపడదంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఏమైనా యుద్ధం ఎప్పుడూ వేడుక కాదు. యుద్ధం అంటే అంతులేని విషాదమే. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.